నుంచి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. చాలా సెన్సిటివ్ విషయం అది. మనం ఏదో రాజకీయాల కోసమో రాజకీయం కోసమో నేను టీడీపీని విమర్శించడం, వాళ్ళు మమ్మల్ని విమర్శించడం, కూటమిని మేము తప్పులు పట్టడం, వాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో ఇట్లా చేసినారని తప్పులు పట్టడానికి సబ్జెక్టు కాదు. కానీ అక్కడ ఏదైనా నిజంగా జరిగి ఉంటే దానికి సంబంధించినటువంటి డిస్కస్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు దానిపైన సమగ్రమైనటువంటి విచారణ తేల్చి ఆ విచారణలో పొరపాటు ఎవరైనా చేసి ఉంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వానికి ఉండాల్సింది. కానీ 2018లో చంద్రబాబు నాయుడు గారే ఇంట్రడ్యూస్ చేసినారు బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి వ్యక్తులను. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అప్పటి నుండి ఇప్పటి వరకు కంటిన్యూగా అదే జరుగుతూ ఉండేది. దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారుతో పాటు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జరిగిందనేది వాస్తవం అనేది. కానీ అక్కడ ఏదో టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి కానీ ఎలాంటి సంబంధం లేదని సిబిఐ తేల్చేసింది. తేల్చిన తర్వాత కూడా మనం దానిపైన పదే రాజకీయం కోసం మాట్లాడడం చాలా సమంజసం కాదనేది నా అభిప్రాయము. అదేవిధంగా మనం వేరే రాజకీయాల్లో వేరే రకరకాలుగా మాట్లాడుకోవడానికి వేరే వేదికలు ఉన్నాయి, వేరే వేలున్నాయి, వాటిపైన ఎక్కువ మాట్లాడచ్చు. ఇది చాలా పవిత్రమైనది. భారతదేశంలోనే మోహన్ రెడ్డి గారు మీరైతే చాలా ఉన్నతంగా మాట్లాడారు. ఒక్కటి, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే మన తెలుగు రాష్ట్రాలు కాదు, దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయన అంటే ఒక నమ్మకం. అయితే దీనిలో 20 లక్షల లడ్డు, 20 కోట్ల లడ్డు గత ప్రభుత్వ హయాంలో తయారైంది. అయితే 60 లక్షల కేజీల ఈ పామాయిల్ నెయ్యి ద్వారా ఇవి పామాయిల్ అదేవిధంగా కెరోటిన్ అనే రసాయనాన్ని కలిపి దాన్ని చేశారని చెప్పి సిబిఐ తన ఛార్జ్ షీట్లో అయితే పేర్కొనడం అయితే జరిగింది. మరి దీన్ని జరిగిన దానికి సంబంధిత అధికారులు కారణమా? మీరన్నట్టు అప్పుడున్న అధికారులు ఎవరైతే ఉన్నారో దానికి బాధ్యత వహించాలంటారా లేదంటారా? అంటే కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు ఒకవేళ మరి బిఆర్ నాయుడు గారు ఉంటే బిఆర్ నాయుడు గారు కావచ్చు, ఎవరైనా కూడా బాధ్యులైనా అవునంటారా కాదంటారా? అది చెప్పండి మీరు. నేను చంద్రబాబు నాయుడు గారు పరిచయం చేసినారు, ఆయన బాధ్యత వహించాలా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఈయన బాధ్యత వహించాలా, గారు వైవి సుబ్బారెడ్డి గారు బిఆర్ నాయుడు గారు బాధ్యత వహించాలనేది సబ్జెక్ట్ కన్నా అక్కడ జరిగినటువంటి తప్పులు ఏమన్నా ఉంటే ఆ తప్పుల్ని ఎత్తి బయటికి చూపించకుండా ఆ తప్పు చేసినటువంటి వారిపైన ఎవరైనా సరే, అధికారుల నాయకుల ఎవరైనా సరే, వాళ్ళ పైన చర్య తీసుకోవడం కూడా అది కూడా మనం పబ్లిసిటీ కన్నా ఎక్కువ చర్యలు తీసుకొని ఉంటే బాగుంటుంది అనుకుంటా. ఎందుకంటే అంత పవిత్రమైనటువంటి టీటీడీకి సంబంధించినటువంటి విషయంలో అది దేవస్థానానికి సంబంధించినటువంటి దేవునికి పెట్టుకున్నటువంటి ప్రసాదంతో పాటు అయోధ్యకు సంబంధించినటువంటి శ్రీరామచంద్రుడిని కూడా లడ్డూలు పంపించినారని పవన్ కళ్యాణ్ గారు పదే దాన్ని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడమే మన స్వార్థ రాజకీయాల కోసం ఇంత దిగజారిపోయి మాట్లాడితే ఆవేదన గుండెల్లో మంట ఉంటుంది తప్ప వేరే ఉద్దేశంతో మాట్లాడాలని లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి పరిణామాలు జరిగినాయి, అంతకుముందు వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి పరిణామాలు జరిగినాయి. వాటిపైన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేసినప్పుడు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పులను కూడా పదే ఎత్తి చూపించే కార్యక్రమం ఏ ఒక్క రోజు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మాట్లాడిన సందర్భాలు అతి తక్కువ. వీళ్ళు ఎట్లంటే అది జగన్మోహన్ రెడ్డి గారా లేక ఇంకోరు అనే దానికన్నా ఏదైనా సరే అది దేవస్థానమా లేక ఇంకోటి అనకుండా దానిపైన టక్కన వాళ్ళకి అవకాశం, అది ఏ అవకాశం కల్పించుకున్నారో అవకాశం వచ్చిందో తెలియదు కానీ దాని టక్కన బయటకు తీసుకురావడం జరిగింది. అప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సిబ్బంది ఉంది, అంత ముందు కూడా అదే సిబ్బంది ఉంది. మనం పరకామనికి సంబంధించినటువంటి వ్యక్తిని కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగంగా తీసుకొని 20 సంవత్సరాలుగా అతను పనిచేస్తున్నాడు. 20 సంవత్సరాలుగా పనిచేసినప్పుడు 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది అతన్ని పట్టుకొని అక్కడ కూడా కేసు జరగడం జరిగింది. కానీ నేనేమంటున్నా అంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసినారా, మేము చేసినామా, మీరు చేసినారా అనే దానికన్నా అక్కడ జరిగినటువంటి పరిణామాలను ఎప్పటికప్పుడు దాంట్లో పట్టుకున్న తర్వాత వాళ్ళపైన చర్య తీసుకోవడానికి ఈ దేవస్థానాన్ని పవిత్రతను భంగం కలగకుండా చేయాల్సిన బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులది, బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాన్ని
బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం మనకుంది. ఎందుకంటే భారతదేశంలోనే అత్యంత పవిత్రమైనటువంటి టీటీడీకి సంబంధించినటువంటి ఆ ప్రసాదాన్ని మనం పబ్లిసిటీ చేసేటప్పుడు మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒకటి yes, మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏదైనా ఎవరైనా రాజకీయం చేస్తే ఎవరు చేసినా తప్పే. నిజంగానే మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి అప్పట్లో ఎందుకు ఏం పట్టించుకోలేకపోయారు? ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, దీని మీద జరిగింది ఏంటి అని జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు? నిజంగా ఒకవేళ ఏదన్నా జరిగితే దీని మీద చర్యలు తీసుకోండి అని మరి వైసీపీ అధినేతగా ఆయన కూడా ఒక మాట మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. మీరైతే చెప్తున్నారు బానే. ఓ మీరు మనం ఎందుకంటే నేను చెప్తే కదా ఇక్కడ మాట్లాడుకోవడానికి విమర్శించుకోవడానికి అయితే ఇది వేదికగా మాట్లాడుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలపైన దృష్టి ఎక్కువ పెట్టలేదు. ఎందుకంటే గతం నుండి జరుగుతుంది కదా, అది జరిగేది కంటిన్యూగా జరుగుతుంటుంది కదా, దాంట్లో మనం తలదూర్చడం ఎందుకు, దీన్ని అటు ఇటు మాట్లాడడం అనే ఆలోచనలో భాగంగా ఆయన ఉన్న తర్వాత వీళ్ళకేమంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక క్రిస్టియన్ వ్యక్తి కదా, దీన్ని మనం బాగా పబ్లిసిటీ చేసి బాగా ఒక సెంటిమెంట్ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మనం వాడుకుంటే బాగా ఉపయోగపడుతుందేమో అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారిని మరింత తగ్గించవచ్చు. ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయంటే ఈయన నానా రకాల తప్పులు చేసినాడనే ఆలోచనను తీసుకొచ్చి జనంలోకి రుద్దాలనే ఉద్దేశంలో భాగంగా చేసినటువంటి కార్యక్రమమే తప్ప ఇది చంద్రబాబు నాయుడు గారికి కూడా పక్కా తెలుసు. ఇందులో జగన్ గారి ప్రమేయం ఉండదు. ఇది ఏదో మామూలుగా అధికారులు చేస్తుంటారు, అధికారులు చేసినప్పుడు ఇది ఆయన మీద రుద్దితే కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు జరిగిందని చెప్పుకోవడానికి పనికొస్తుందనే ఉద్దేశంలో భాగంగా ఇది చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి టీటీడీ తరఫున దేశ విదేశాల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి టెంపుల్లు కట్టించినటువంటి ఆ ఘనత అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన